టిఫిన్ కోసం పప్పు నానబెట్టడం మర్చిపోయినప్పుడు ఇలా అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ స్పాంజ్ దోశ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ముందుగా బౌల్లోకి 1 కప్పు అటుకులు వేసుకుని ఒకసారి వాటర్ పోసి కడిగేసిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి. ఈ బొంబాయి రవ్వలతో పాటు ఒక అరకప్పు వరకు పెరుగు కూడా వేసుకోండి. పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. దీంట్లోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసి ఒక 15 నిమిషాలలోగా నానబెట్టండి. ఈ నానిన పిండిని తీసుకుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బేసుకోండి. దీంట్లోకి చూసారా మెత్తగా ఇలా దోశ బ్యాటర్లో రుబ్బిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడగా సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా బీట్ చేసుకోండి. దీన్ని ఇలాగా పెనం పైన ఆయిల్ అప్లై చేసుకొని ఇలా దోశలా వేసుకోండి. మంచిగా వచ్చేస్తాయి. నేనైతే చిన్న చిన్న దోశల కింద వేసాను. తిరగా మరుగు వేసుకుని మీకు నచ్చిన చట్నీతో తింటే చాలా బాగుంటాయి. చూసారా ఈ విధంగా స్పాంజ్ దోశ అప్పటికప్పుడు వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.